ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 32nd మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఇదొక సూపర్ మ్యాచ్. ఎందుకంటే ఇది సూపర్ ఓవర్ దాకా ఎళ్ళింది. టాస్ గెలిచినటువంటి సంజు శాంసన్ బౌలింగ్‌ని ఎంచుకున్నాడు. మార్పులేవీ లేకుండానే జట్టును బరిలోకి దింపాడు. అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ బాగా ఆడడంతో మొదటి 3 ఓవర్‌లోనే 33 పరుగులు సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్. కానీ 4వ ఓవర్‌లో జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ వికెట్‌ను కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఫామ్‌లో ఉన్నటువంటి జఫ్రా ఆర్చర్ ఫ్రేజర్ మెక్గర్క్‌ను ఔట్ చేశాడు. 6 బంతులు మాత్రమే ఎదుర్కొన్నటువంటి మెక్గర్క్ 2 ఫోర్లు కొట్టి 9 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఈ ఐపీఎల్‌లో ఈ మ్యాచ్ వరకు జేక్ ఫ్రేజర్ మెక్గర్క్ ఒక్కసారి మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్‌లు చేశాడు. మొదటి మ్యాచ్‌లో 1 పరుగు కొట్టినటువంటి మెక్గర్క్ రెండో మ్యాచ్‌లో 38, ఆ తర్వాత వరుసగా 0709గా అతని స్కోర్లను నమోదు చేసుకొని పేలవ ఫామ్‌ను కొనసాగించాడు. చాలా కాలం తర్వాత టీంలోకి వచ్చి మంచి కమ్‌బ్యాక్ ఇచ్చినటువంటి కరుణ్ నాయర్ ఈ మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ పవర్ ప్లేలో మరో వికెట్ పడకుండా చూసుకొని జట్టు స్కోర్‌ను 46 పరుగులకు చేర్చారు. 57 బంతుల్లో 63 పరుగులు మాత్రమే జోడించిన ఈ జోడీ చాలా స్లోగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది. 13వ ఓవర్‌లో కేఎల్ రాహుల్‌ను జఫ్రా ఆర్చర్ ఔట్ చేశాడు. 32 బంతులు ఎదుర్కొన్నటువంటి కేఎల్ రాహుల్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాతి ఓవర్‌లో వనబిందు హసరంగా బౌలింగ్‌లో రియాన్ పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి అభిషేక్ పోరెల్ అవుట్ అయ్యాడు. 37 బంతులు ఎదుర్కొన్నటువంటి అభిషేక్ పోరెల్ 5 ఫోర్లు, 1 సిక్సర్తో అర్ధ సెంచరీకి 1 పరుగు దూరంలో అవుట్ అయ్యాడు. త్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ వేగంగా ఆడడంతో జట్టు స్కోరు ముందుకు కదిలింది. 19 బంతులు ఎదుర్కొన్నటువంటి ఈ జోడీ 41 పరుగులను జోడించింది. 14 బంతులు మాత్రమే ఆడి 34 పరుగులు చేసినటువంటి అక్షర్ పటేల్ మహేష్ తీక్షణ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ అవుట్ అయ్యాక త్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ ధాటిగా ఆడారు. వీళ్ళ భాగస్వామ్యం కూడా 19 బంతుల పాటే సాగింది. అందులో 42 పరుగులు వచ్చాయి. 18 బంతులు ఎదుర్కొన్నటువంటి స్టబ్స్ 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు అశుతోష్ శర్మ 11 బంతులు ఆడి 2 ఫోర్లతో 15 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 188 పరుగుల వద్ద తన ఇన్నింగ్స్‌ను ముగించింది. చివరి ఓవర్‌లో సందీప్ శర్మ వైడ్‌లో నోబాల్‌ను కలుపుకొని 11 బంతులు విసరడం ఒక విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇది 4వసారి మాత్రమే. ఇంతకుముందు మొహమ్మద్ సిరాజ్, తుషార్ దేశ్పాండే, ఇదే ఐపీఎల్‌లో శార్దూల్ ఠాకూర్ ఇంతకుముందు 11 బంతుల్ని ఒకే ఓవర్‌లో వేయడం జరిగింది వైడ్‌లో నోబాల్ కలుపుకొని. ఇక 189 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు అద్భుతంగా ఆడారు. పవర్ ప్లే ముగిసే సమయానికే వికెట్లేమీ కోల్పోకుండా 63 పరుగులు చేయగలిగింది రాజస్థాన్ రాయల్స్. కానీ ఆ తర్వాత జట్టు స్కోరు నెమ్మదించింది. రాజు నిగం వేసినటువంటి మూడో బంతిని ఎదుర్కొన్నటువంటి సంజు శాంసన్ గాయం కారణంగా రిటైర్డ్ హట్‌గా వెనుదిరగడం జరిగింది. సంజు శాంసన్ రిటైర్డ్ హట్‌గా వెనుదిరగడం ఈ మ్యాచ్‌లో ఒక కీలక మలుపుని తిప్పింది. సంజు శాంసన్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి రియాన్ పరాగ్ 11 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే సాధించాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి సంజు శాంసన్ రిటైర్డ్ హట్‌గా కోల్పోయినటువంటి రాజస్థాన్ రాయల్స్ రియాన్ పరాగ్ వికెట్‌ను కూడా కోల్పోయి 94 పరుగులు సాధించింది. ఆ తర్వాత 3 ఓవర్లలో వరుసగా 4, 6, 7 పరుగులు సాధించడంతో రాజస్థాన్ రాయల్స్ ఒత్తిడికి లోనైంది. దీంతో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టడానికి ప్రయత్నించినటువంటి యశస్వి జైస్వాల్ 37 బంతుల్లో 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 17 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 158 పరుగులతో పటిష్టమైన స్థితిలో ఉంది రాజస్థాన్ రాయల్స్. చివరి 3 ఓవర్లలో 31 పరుగులు మాత్రమే సాధించాలి. ఇక ఈజీగా గెలుస్తుంది అనుకున్న టైంలో 26 బంతులకే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నటువంటి నితీష్ రాణా స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 28 బంతులు ఎదుర్కొన్నటువంటి నితీష్ రాణా 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు సాధించాడు. ఇక 19వ ఓవర్లో మోహిత్ శర్మ బౌలింగ్‌లో హెట్మయర్, ధ్రువ్ జురేల్ 14 పరుగులు పిండుకోవడంతో చివరి ఓవర్లో కేవలం 9 పరుగులు మాత్రమే సాధించాల్సి వచ్చింది రాజస్థాన్ రాయల్స్‌కు. అప్పుడు బౌలింగ్‌కి వచ్చాడు మిచెల్ స్టార్క్. మొదటి బంతికి 1 పరుగు, రెండో బంతికి 1 పరుగు, మూడో బంతికి 2 పరుగులు మాత్రమే రావడంతో చివరి 3 బంతుల్లో 5 పరుగులు అవసరమయ్యాయి. ఇక నాలుగో బంతికి 2 పరుగులు, మూడో బంతికి 1 పరుగు లభించింది. దీంతో చివరి బంతికి 2 పరుగులు సాధించాలి. మిచెల్ స్టార్క్ వేసిన బంతిని ధ్రువ్ జురేల్ 2 పరుగులు తీయడానికి ప్రయత్నించగా రెండో పరుగు తీసే ప్రయత్నంలో అక్షర్ పటేల్ విసిరిన త్రోకి రనౌట్ అయ్యాడు. మ్యాచ్ టైగా ముగిసింది. 18 సీజన్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఇది కేవలం 15వ టై మాత్రమే. 2022 సీజన్ తర్వాత ఇది తొలి టై. మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేయడం, రాజస్థాన్ రాయల్స్ కాసింత బ్రెయిన్ ఫెడ్ మూవ్‌మెంట్స్ కలిగి ఉండడంతో కేవలం 11 పరుగులు మాత్రమే సాధించి 2 వికెట్లను కోల్పోయింది. నో బాల్ పడ్డా కూడా 11 పరుగులు మాత్రమే సాధించిందంటే రాజస్థాన్ రాయల్స్ ఎంత చెత్తగా ఆడిందో మనం గెస్ చేయొచ్చు. సూపర్ ఓవర్ దృష్ట్యా 12 పరుగుల సునాయాస లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి డీసీ కేఎల్ రాహుల్ తొలి బంతికి 2 పరుగులు, రెండో బంతికి 4 పరుగులు జోడించడంతో చివరి 3 బంతుల్లో కేవలం 7 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. మూడో బంతికి సింగిల్ తీసినటువంటి కేఎల్ రాహుల్ త్రిస్టన్ స్టార్క్ స్ట్రైక్ ఇవ్వగా 3 బంతుల్లో సిక్సర్ అవసరమైన సమయంలో
బంతులేమి వేస్ట్ చేయకుండానే వచ్చిన బంతికి స్టబ్స్ సిక్సర్ కొట్టి ఢిల్లీ క్యాపిటల్స్‌ను విజేతగా నిలిపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది 4వ సూపర్ ఓవర్ విక్టరీ. ఐపీఎల్ చరిత్రలో ఏ టీమ్ కూడా 4 సార్లు సూపర్ ఓవర్‌లో విక్టరీ సాధించలేదు. ఇక అద్భుతమైన బౌలింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ని గెలిపించినటువంటి మిచెల్ స్టార్క్‌ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఎస్ఆర్‌హెచ్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ విశేషాలతో కలుద్దాం. టేక్ కేర్.